ఈ మహిమ కలుగును గాక. మరి చక్కటి తరుణాన్ని దేవుడు మనకిచ్చాడు. అలాగే ఈరోజు చక్కటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దైవగ్రంథంలో నుంచి యోబు గ్రంథము 2వ అధ్యాయము. యోబు గ్రంథము 2వ అధ్యాయము. దైవగ్రంథాన్ని మీరు తెరవగలిగితే యోబు గ్రంథము 2వ అధ్యాయము. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. నేను చదువుతున్నాను చూడండి. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మెనను. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, దయగల మా ప్రభువ, కృపగల మా తండ్రి, కనికర సంపన్నుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. కొన్ని విలువైన సంగతులు నీ గ్రంథంలో నుంచి ధ్యానించడానికి, మా ఆత్మస్థితిని బలపరుచుకోవడానికి, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవడానికి మేము ధ్యానిస్తుండగా నాయనా నీ విలువైన మాటలు మాకు అందించండి. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ఉజ్జీవపరచండి, మమ్మల్ని ఆయత్తపరచమని వేడుకుంటున్నాం నాయన. కూడువని పిల్లలు యూట్యూబ్ ద్వారా ఎంతమంది ఈ మాటలు వీక్షిస్తున్నారో, ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారిని కూడా మీరు బలపరిచి వారి కుటుంబాల్లో దీవెన, ఆశీర్వాదము, ఆత్మీయతలో బలాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామాన ఈ ప్రార్థన వేడుకుని పాదాలు పెట్టుకుని ప్రాధేయపడుతున్నాం మా ప్రియపరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనం గత వారం నేర్చుకునేటువంటి అంశాన్ని బట్టి మనం దాన్ని కొనసాగిస్తూ గడిచిన వారం మనం ధ్యానించినటువంటి అంశం, ప్రతికూల పరిస్థితుల్లో క్రైస్తవులు ఏం చేయాలి. ప్రతికూల పరిస్థితుల్లో క్రైస్తవులు ఏం చేయాలి. ప్రతికూలమైన పరిస్థితులు అని అంటే ప్రజలు బయటకనేటువంటి పరిస్థితి, దేవుని ఆరాధించడానికి కూడా అవకాశాలు అయినటువంటి పరిస్థితులు, భయంకరమైన తెగులు ప్రపంచాన్ని, అలాగే మన ప్రాంతాలని, అలాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా గలిబిలైపోతున్నటువంటి పరిస్థితులు. ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో క్రైస్తవులకు మనం ఏం చేయాలో మనం గత వారం నేర్చుకున్నాం. ఏం చేయాలని మనం నేర్చుకున్నాం. యోనాని అలాగే దానియేలు గారిని మనం జ్ఞాపం చేసుకున్నాం. ప్రతికూలమైన పరిస్థితులు ఏమాత్రం కూడా పరిస్థితులు మనకు అనుకూలించినప్పుడు క్రైస్తవులుగా మన బాధ్యతను మనం గుర్తించి వారందరి కొరకు ప్రార్థించాలి. యోనా అయితే నిద్రపోయాడు, దానియేలు అయితే 30 రోజులు ఎవరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించకూడదు, ఏ దేవుని దగ్గర ఏ నరుడి దగ్గర మనవి చేయకూడదు అనుకున్నప్పటికీ తన ఇంట్లోనే ఉండి ముమ్మారు ప్రార్థన చేసి దేవుని మెప్పుని పొందుకున్నాడు. బహుప్రియుడు అని దేవుని చేత సాక్ష్యం పొందుకున్నాడు. అంటే ప్రతికూలమైన పరిస్థితుల్లో క్రైస్తవులు ఏం చేయాలి అని గత వారం మనం నేర్చుకున్న దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ప్రార్థన చేయాలి. క్రైస్తవుడిగా మన బాధ్యత ఏంటంటే ప్రార్థించాలి. క్రైస్తవుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఖచ్చితంగా దేవుడు ప్రపంచానికే మేలు చేస్తాడు అనేది గత వారం మనం నేర్చుకున్నాం. ఈరోజు మరొక అంశం ఏంటంటే, ఈ ప్రతికూలమైన వాతావరణంలో దేవుని పిల్లలు వదిలిపెట్టకూడనిది ఏంటి అనే దాని మీద మనం ధ్యానం చేద్దాం. ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రార్థించాలి. ప్రతికూలమైన పరిస్థితుల్లో వదిలిపెట్టకూడనిది ఒకటి ఉంది. వదిలిపెట్టకూడనిది ఒకటి ఉంది. మనం ఇందాక ధ్యానించిన వచ్చిన భాగం మనం చూస్తే యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, యోబు భార్య యోబు దగ్గరికి వచ్చి అంటున్నటువంటి మాట ఏంటనంటే, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా. అంటే దేవుని పిల్లలు ప్రతికూలమైన పరిస్థితుల్లో వదిలిపెట్టకూడని ఒక విషయాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట రాయించాడు. ఏంటి వదిలిపెట్టకూడనిది ఏంటి? ఏం వదిలిపెట్టకూడదు? యథార్థతను వదిలిపెట్టకూడదంట. యోబు భార్య ఏమని అంటుంది యోబు దగ్గరికి వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మెనను. అంటే యోబు భార్య ఏమంటుందంటే యథార్థతను విడిచిపెట్టేమంటుంది. ఎందుకు ఆ మాట యోబు భార్య అన్నదో ఆలోచించే ముందు, ఈరోజు కడవరి దినాల్లో యథార్థత అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. యథార్థత అని అంటే నిజాయితీగా ఉండాలి. ఏ పరిస్థితులైనా నిజాయితీని మనం కొనసాగించాలి. అయితే నిజాయితీగా ఉంటేనే సరిపోద్దా అని అంటే, ఆ నిజాయితీతో పాటు బైబిల్ చెబుతున్నట్టుగా
నైతిక విషయాల్లో పరిశుద్ధంగా ఉంటూ కళంకం లేకుండా ఉండాలి. ఏమని చెప్తున్నాడు? నైతిక విషయాలు పరిశుద్ధంగా ఉంటూ కళంకం లేకుండా ఉండాలి. యథార్థత అంటే నీతిని అనుసరించటం, లేకపోతే నిజాయితీగా ఉండటం, ఈ విషయాలన్నీ మనకు కనిపిస్తున్నాయి. యోబు భార్య యోబుని అలా ఎందుకంది అంటే ఏ పరిస్థితుల్లో యోబు భార్య యోబుని అలా ప్రెస్ చేసింది అని మనం ఆలోచించే ముందు ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రతికూలమైన పరిస్థితుల్లో క్రైస్తవులుగా, ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని పిల్లలుగా మనం చేయాల్సింది ఏంటంటే, వదిలిపెట్టకూడనిది ఏంటంటే యథార్థతను వదిలిపెట్టకూడదట. యథార్థతని వదిలిపెట్టకూడదు. మొదటి విషయం ఏంటంటే, యథార్థతే ప్రతిఫలంగా వస్తుంది. బైబిల్ మనం చదువుతున్నప్పుడు కొన్ని వచనాలు కాదు, మ్యాక్సిమం వచనాలు 100% వచనాలు యథార్థతే ప్రతిఫలంగా చూస్తారు అని బైబిల్ మనకి ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ యథార్థతే ప్రతిఫలం అని అంటే, మనం యథార్థంగా ఉన్నాం అనుకోండి, యథార్థవంతుడైనటువంటి దేవుడు మన విషయంలో కూడా ఎలా ఉంటాడు? యథార్థతగానే ఉంటాడు. మన యథార్థతకి తగినట్లుగానే దేవుడు కూడా మనకు ప్రతిఫలం ఏమిస్తాడు? యథార్థతే ఇస్తాడు. యథార్థతే ప్రతిఫలం. కానీ యోబు భార్య ఏమంటుందనంటే, యోబు గారిని, నువ్వు ఇంకను యథార్థతను వదలకుందువా అంటే ఎవరని మాట అంటారా భూమి మీద? అంటే యథార్థంగా బ్రతుకుతున్న మనుషుల దగ్గరికి వెళ్ళి, యథార్థతని నిజాయితీని కొనసాగిస్తున్నటువంటి భక్తుల దగ్గరికి వెళ్ళి, ఎంతకాలం నువ్వు యథార్థంగా బతుకుతావు? యథార్థతను వదిలేసి నీ దేవుణ్ణి నువ్వు దూషించి మరణము కమ్ము. సాధారణంగా మనం చదువుతున్నప్పుడు ఒక అధ్యాయం, యోబు గ్రంథం అయిపోయిన తర్వాత ఒక అధ్యాయం, మొదటి అధ్యాయంలో ఎన్ని వచనాలు? 22 వచనాలు ఉన్నాయి. రెండో అధ్యాయంలో 9వ వచనానికి వచ్చేసరికి యోబు భార్య మాట్లాడుతున్నటువంటి మాట ఇది. మనం సాధారణంగా చదువుతుంటే ఒక అధ్యాయం తర్వాత రెండో అధ్యాయంలోకి ప్రవేశించగానే యోబు భార్య మాట్లాడింది ఇదేంటి? యోబు భార్య గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాల్లో యోబు భార్యని తిట్టిపోసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే యథార్థతను వదిలిపెట్టేమంది అని చెబుతున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. కానీ దేవుని పిల్లలు వదిలిపెట్టకూడదు యథార్థతే అయినప్పటికీ యోబు భార్య స్పందన చూస్తుంటే ఎందుకు ఆమె అలా మాట్లాడింది, ఏ పరిస్థితిలో ఆమె అలా మాట్లాడింది అని అంటే, అక్కడ ఏదో ప్రతికూలమైన పరిస్థితుల మధ్య తను ఉన్నట్లు కనపడుతుంది. అంటే ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని పిల్లలు చేయకూడని దానిని ఆమె వ్యతిరేకిస్తూ ఆ వ్యతిరేకమైనటువంటి మాటని ఇక్కడ ఉచ్చరిస్తుంది. యథార్థతను వదిలేయి, నువ్వు యథార్థతని విడిచిపెట్టు. యథార్థతని విడిచిపెట్టడమే కాదు, ఎవరిని దూషించాలి? దేవుణ్ణి దూషించి మరణము కమ్ము. ఇప్పుడు ఒక విషయాన్ని మీకు తెలియపరచడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని పిల్లలకి ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో యథార్థతని విడిచిపెట్టేటువంటి పరిస్థితులు మనకు వస్తాయా? ఆలోచిస్తున్నారా? ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో, భయంకరమైన తెగుళ్ళ మధ్య, గలిబిలిగా ఉన్నటువంటి లోకంలో దేవుని పిల్లలుగా క్రైస్తవులు యథార్థతని విడిచిపెట్టేస్తారా అని ఆలోచన చేస్తే, బైబిల్ని ఆధారం చేసుకుంటే 2 సందర్భాల్లో యథార్థతని వదిలేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నట్టు మనకు అనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో యథార్థతను విడిచిపెట్టేస్తారో, ఎలాంటి పరిస్థితుల్లో యథార్థత అనే విషయంలో సడలిపోతారు దేవుని పిల్లలు, లేకపోతే మనుషులు సాధారణంగా యథార్థంగా బ్రతికి ఏ మనిషి అయినా ఏ సందర్భంలో యథార్థతను వదిలేస్తాడు అని మనం ఆలోచన చేస్తే 2 సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. 2 సందర్భాల్లో యథార్థతను వదిలిపెట్టేటువంటి అవకాశాలు కనపడతాయి, యథార్థతను విడిచిపెట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే, యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఆధారం చేసుకుంటే, యథార్థత ఏ విషయంలో యథార్థత వదిలేస్తారు అని అంటే, భయంకరమైన శోధనలు, క్రూరమైనటువంటి హింసలు అనే ముప్పు వాటిల్లినప్పుడు, భయంకరమైన శోధనలు, భయంకరమైనటువంటి హింసలు కలిగినప్పుడు, వాటిల్లినప్పుడు ఏం చేస్తారు భక్తులు? యథార్థతను వదిలిపెట్టేయడానికి ఆలోచనలు చేస్తుంటారు. యథార్థత అంటే ఇలాంటి శోధనలు కలిగినప్పుడు, ఇలాంటి హింసలు కలిగినప్పుడు
మనకి సంబంధం లేనటువంటి ఒక వ్యాధి, మన పొరపాటు వల్ల కానటువంటి ఒక వ్యాధి మన ప్రాంతాలకు వచ్చి మనకి ఇష్టమైనటువంటి ప్రజల్ని, మన ఇష్టంగా ప్రేమించేటువంటి వ్యక్తుల్ని మన కళ్ళ ముందే తీసుకుని వెళ్ళిపోతుంటే మనకేమనిపిస్తుందో తెలుసా? యథార్థతగా బ్రతకటం వల్ల ఉపయోగం ఏంటి అని మనకు అనిపించవచ్చు. యోబు భార్య అని తేలిక తీసుకున్నాం మనం. యోబు భార్య యోబు దగ్గరికి వచ్చి అంటుంది ఏమని? నువ్వు యథార్థతను ఇంకను వదలకుందువా అంటే ఏంటి అర్థం? తన భావం ఏంటి? తన ఆలోచన ఏంటి? అంటే యోబు భార్య బలహీనరాలా? యోబు భార్య భక్తిహీనరాలా అంటే కాదు. కానీ యోబు భార్య ఆ మాట అనడానికి గల వెనకాల హిస్టరీ మీరు ఆలోచన చేస్తే భయంకరమైనటువంటి హింస, భయంకరమైనటువంటి శోధన, భయంకరమైనటువంటి పరీక్షలు తన కుటుంబం మీదకి వచ్చినాయి. నోటి మాటతో అయితే మనం మాట్లాడతాం, కానీ అలాంటి హింసలు వస్తే ఖచ్చితంగా యోబు భార్య కంటే ముందే మనమే యథార్థతను వదిలిపెట్టేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. మొట్టమొదటిగా యథార్థతను ఎప్పుడు విడిచిపెట్టేస్తాడు మనిషి అనంటే, ఎప్పుడు విడిచిపెడతాడు మనిషి అనంటే తనకు కలిగినటువంటి హింసలను బట్టి యథార్థతను వదిలేస్తాడు. యోబు భార్య అలా అనడానికి గల కారణం ఏంటంటే, మొదటి అధ్యాయం మీరు చూడండి. యోబు గురించి దేవుడు స్టేట్మెంట్ ఇస్తూ యోబు గురించి దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు? మొదటి అధ్యాయం మొదటి వచనంలో, ఊజు దేశమందు చూడండి మీరు, ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండాను. యోబు గురించి దేవుడు స్టేట్మెంట్ ఇస్తూ సాక్ష్యం ఇస్తూ ఏమంటున్నాడు? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చెడుతను ఎలా వదిలాడంటే ఈయన దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడంట. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై ఉన్నాడట. ఎలాంటి న్యాయం, ఎలాంటి యథార్థత అంటే యథార్థవంతుడని దేవుడు సర్టిఫికేట్ ఇస్తున్నాడు ఇక్కడ. కానీ యోబు భార్య అంటే నువ్వు ఆ యథార్థతని దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, సాక్ష్యం ఇచ్చాడు కదా, నువ్వు ఇంకా ఆ యథార్థతను వదలకుందువా? యోబు యథార్థతని గురించి మనం ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యకరమైన సంగతులు మనకు అనిపిస్తాయి. మొదటి అధ్యాయంలోనే ఒకసారి 4వ వచనం చూడండి. అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఎండ్లలో విందు చేయనై కూడినప్పుడు, చూడండి, తన కుమారులందరూ కూడా వంతులు చొప్పున అనుదినము ఒకరినొకరు తమ తమ ఎండ్లలో విందు చేయటానికి, భోజనం చేయటానికి కూడుకున్నప్పుడట, తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచు వచ్చిరి. చూడండి, అన్నదమ్ములు అక్క చెల్లెలు పిలుచుకుంటారు కదా, ఈ వారం మా ఇంటికి రా, ఈ వారం మా ఇంటికి రా, ఇలాంటి ఈరోజు మా ఇంటికి భోజనానికి రండి, రేపు మీ ఇంటికి భోజనానికి వస్తాం అని చెప్పి ఒకరొకరు అన్నదమ్ములు, అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, ఈ అధునాత బంధాలు ఉంటాయి కదా, ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం యోబు పిల్లలు భోజనానికి పిలుచుకుంటూ ఉన్నారంట. భోజనానికి పిలుచుకున్నటువంటి క్రమంలో 5వ వచనం ఏమంటున్నాడు? వారి విందు దినములు పూర్తి కాగానే యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయము లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహనబలి అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. ఈ విందు తిని విందు ఆరగించి దేవుని ఏమైనా దూషిస్తారేమో, దేవునికి ఇష్టం లేనటువంటి పని ఏమైనా చేస్తారేమో విందులో అని చెప్పి తన పిల్లల కోసం కూడా ఏం చేస్తున్నాడంటే అనుదినము బలి అర్పిస్తున్నాడంట. ఎంత యథార్థవంతుడు మీరు ఆలోచించాలి. దేవుని పట్ల ఎంత యథార్థతను కనపరుస్తున్నాడో మనం ఆలోచించాలి. అంటే ఆయన పిల్లలు తప్పు చేస్తారేమో అని భయంతో అనుదినము బలి అర్పిస్తున్నాడు, నిత్యమేళ చేస్తూ వస్తున్నాడంట ఆయన. అంటే ఆయన పిల్లల పక్షంగా బలి అర్పిస్తున్నాడు. ప్రభా, నా పిల్లలు ఏదైనా నీ విషయంలో నీ పట్ల అయినా పొరపాటు చేస్తే క్షమించండి, మన్నించండి అని చెప్పి దహన బలి అర్పిస్తున్నాడట. ఇలాంటి క్రమాన్ని అనుసరిస్తున్నటువంటి యోబు జీవితంలోనికి అనుకోని విధంగా ఒక ఉపద్రవం వచ్చి పడింది. యోబు తన పిల్లలందరినీ కూడా ఏమైపోయాడైనా కోల్పోయాడంటే ఒకసారి 18వ వచనం చూడండి. మొదటి అధ్యాయంలో 18వ వచనం. అతడు అలా మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి. కుటుంబీకులంతా పిల్లలంతా ఏమైపోయారంటే, కడుపు పుట్టిన పిల్లలంతా ఏమైపోయారట? చనిపోయారట. ఆ పిల్లల కోసం ఏమిస్తున్నాడు ఈయన? దహన బలులు అర్పిస్తున్నాడు. ఎంత యథార్థవంతుడంటే తన పిల్లలు పొరపాటు చేయకూడదన్న ఆలోచనతో
ఒకవేళ పొరపాటు చేసి దేవుణ్ణి ఆయాస పెట్టారేమో, దేవుని దుఃఖపెట్టారేమో అన్న ఆలోచనతో ముందుగానే దహన బలి అర్పించినటువంటి యోబు యథార్థతని మనం ఆలోచన చేస్తే కొన్ని సందర్భాల్లో మనకు కూడా అలా అనిపిస్తుంటుంది. అయ్య బాబోయ్, మనం వారం వారం క్రమ తప్పకుండా మనం ప్రార్థనకి వెళ్తున్నాం, మనం అంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుని చక్కగా ఆరాధిస్తున్నాం, మనం ఎంతగా నీతిగా బ్రతుకుతున్నాం, మనం ఎంతో భయముతో భక్తితో అనుదినము దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకుంటూ మనం బ్రతుకుతున్నాం, పాప క్షమాపణ కోరుకుంటేనే మనం జీవిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇలా జరగాలి? మేము ఇంత యథార్థంగా ఉంటున్నప్పటికీ, మేము మానకుండా ప్రార్థనలకు వెళ్తూ, మేము మానకుండా దేవుని సన్నిధిలో గడుపుతూ, మేము మానకుండా అనుదినము రోజుకి మాకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు మేము ప్రార్థనలు చేస్తూ దేవుని సన్నిధిలో మేము మొరపెడుతుండగా ఇలాంటి పరిస్థితులు ఎందుకు దాపరించాలి? నా కుటుంబానికి ఇలాంటి పరిస్థితులు మా ఇంటికి ఎందుకు రావాలి? అంటే కడుపును పుట్టిన పిల్లలందరూ చచ్చిపోతే ఆ దుఃఖం ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. యోబు భార్య, మనం స్నేహితులు చచ్చిపోతేనే, మన సంఘ విశ్వాసులు చనిపోతేనే మనం ఎంతో దుఃఖపడిపోతున్నాం. ఇంత యథార్థంగా ఉండి, ఇంత భక్తిపరురాలు, ఇంత భక్తిపరుడు, ఇదేంటి ఇలా జరిగింది? అయ్యో, దేవుడు ఎలా వదిలేసాడేంటి? దేవుడికి ఏమి పట్టట్లేదా? దేవుడు ఏంటి ఇంత అన్యాయం చేసాడేంటి మనకి అని చెప్పి కొన్ని సందర్భాల్లో మనం ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం యథార్థతను వదిలేస్తాం, యథార్థతను మనం కోల్పోతాం. యోబు భార్య నాకు తెలిసి యథార్థతను వదిలేయాలనుకుంది. కారణం ఏంటి? లాభం ఏంటి? ఇంత యథార్థంగా ఉన్నాం, దేవుడు మాకు ఏం చేశాడు? ఇంత యథార్థంగా ఉన్న మాకు దేవుడు మా పట్ల ఏం జరిగించాడు? మా కడుపును పుట్టిన పిల్లలందరూ చనిపోయారు, మా ఆస్తిపాస్తులన్నీ కూడా పోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో మేము దేవుని కొరకు యథార్థంగా బ్రతికితే మాకు వచ్చే లాభం ఏంటి? మా కళ్ళ ముందు ఎంతోమంది భక్తిపరులు చనిపోతున్నారు, మా కళ్ళ ముందు దేవుని ఆరాధించే వాళ్ళు చనిపోతున్నారు, మా కళ్ళ ముందు ఎంతోమంది దేవుని సేవకులు చనిపోతున్నారు అని అనిపించినప్పుడు ఒక్కసారిగా సాతాను మన హృదయంలో కలిగించేటువంటి ఒక చెడు ఆలోచన ఏంటి తెలుసా? ఎందుకు నువ్వు యథార్థంగా బ్రతకటం వల్ల వచ్చే లాభం ఏంటి? నువ్వు యథార్థతని వదిలేయి. యథార్థంగా బ్రతకటం వల్ల నీకు వచ్చే లాభం ఏమీ లేదు. ఎందుకనంటే యథార్థంగా బ్రతికినా, యథార్థంగా బ్రతకకపోయినా దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఫలితం ఏంటి? మనకి మరణం. కరోనా వచ్చేసింది, చనిపోయారు. కరోనా వచ్చేసింది, చనిపోయారు. కరోనా వచ్చేసింది, చనిపోయారు. ఈ మాటలు మనకి వినపడుతున్నాయి. పైగా నాకు వాట్సాప్ ద్వారా వచ్చినటువంటి కొన్ని మెసేజ్లను బట్టి ఆలోచన చేస్తే ఇప్పటికీ ఈ సెకండ్ వేలో పాస్టర్లు 100 మందికి పైగా చచ్చిపోయారట. ఓన్లీ పాస్టర్లు. ఒక సేవకుడు చనిపోతే ఏంటో తెలుసా? ఒక పైలట్ చనిపోయినట్టే. ఒక విమానాన్ని నడిపే పైలట్ తయారు చేయడానికి 20 సంవత్సరాలు పడుతుందంట. ఒక యుద్ధం చేసే సైనికుని తయారు చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందంట, యుద్ధం చేసే సైనికుని తయారు చేయడానికి. అలాంటిది వాళ్ళిద్దరికంటే గొప్పవాడు ఎవరు అని అంటే సేవకుడు. ఒక సేవకుడు చనిపోతే ఎంతమంది అనాథలుగా మిగిలిపోతారు చెప్పండి? వారిని నడిపించే నాయకుడు ఎవరుంటారు చెప్పండి? ఇలాంటి పరిస్థితులు 100 మంది సేవకులు చచ్చిపోయారనంటే, 100 మంది సేవకులు మన కళ్ళ ముందే ఈ వైరస్ బారిని చనిపోయారనంటే మనకేమనిపిస్తుంది చెప్పండి? ఏమొచ్చింది? ఏంటి లాభం? దేవుడు స్తబ్దుగా ఉన్నాడు, ఏం మాట్లాడతలేదు, ఆయన స్పందన లేదు ఆయన దగ్గర. ఆయన నిజంగా దేవుడైతే మరి సేవకులందరినీ కాపాడొచ్చు కదా, మన భక్తులు విశ్వాస వీరులందరినీ కాపాడొచ్చు కదా. యోబు భార్యకు వచ్చినటువంటి ఆలోచనలు మనకు వచ్చేస్తాయి. యోబు భార్య ఏమంది? నీవింకను యథార్థతను వదలకుందువా అంటే అలాంటి పరిస్థితుల్లో మనకు వచ్చేటువంటి మొట్టమొదటి ఆలోచన ఏంటి తెలుసా? యథార్థంగా బ్రతకటం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటి? అందుకే ఇలాంటి సమయంలోనే చాలామంది విశ్వాసుల యొక్క యథార్థత సడలిపోతుంది. చాలామంది విశ్వాసుల యొక్క యథార్థత వదిలేస్తారు. ఎందుకు వచ్చిందిలే, ఎందుకనంటే మంచి మంచిలో చచ్చిపోతున్నారు, మన పెద్ద గొప్ప ఏంటి? యథార్థంగా బతికారు, అలా బతుకున్నారేంటి? యథార్థంగా బతికారు, వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారేంటి? వాళ్ళు చచ్చిపోయారు కదా, మన యథార్థత వదిలేస్తే మనకు వచ్చిన నష్టం ఏంటి అని చెప్పి ఒక్కొక్కసారి అనిపించవచ్చు. యోబు భార్య కూడా అదే స్పందన. ఏంటనంటే, నువ్వు యథార్థతను వదిలిపెట్టి ఎవరిని దూషించాలట? దేవుణ్ణి దూషించే. ఎందుకంటే నీ కడుపును పుట్టిన పిల్లలందరినీ చనిపోయారు, నీ కడుపును పుట్టిన పిల్లలందరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎంతో ఉపయోగకరంగా ఉన్నటువంటి పాత్రలన్నింటిని కూడా ఆయన తీసేస్తున్నాడు. కాబట్టి నువ్వు దేవుని దూషించేయమని చెప్పి యోబు భార్య చెప్తున్నట్టు మనకు అనిపిస్తుంది. మొట్టమొదటిది
ప్రతికూలమైన పరిస్థితుల్లో యథార్థతను వదిలేయటానికి గల కారణాలు ఏంటంటే వారు కలుగుతున్నటువంటి శోధనలు, హింసలను బట్టి చాలామంది యథార్థతను వదిలేయటానికి ప్రయత్నం చేస్తారు. ఇది మొదటిది, యథార్థతను వదిలేటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో యథార్థతను వదలకూడదు అనేది యోబు మనకు నేర్పిస్తున్న సత్యం. యథార్థతను వదిలిపెట్టకూడదు. మన కళ్ళ ముందు ఎంత గొప్ప భక్తులు చనిపోయినా, మన కళ్ళ ముందు మన బంధువులు చనిపోయినా, మన కళ్ళ ముందు ఏం జరిగినా మనం వదిలిపెట్టకూడదు ఏంటంటే యథార్థత. క్రైస్తవులైనటువంటి పిల్లలు నేర్చుకోవాల్సింది ఏంటంటే యథార్థత. ఖచ్చితంగా మనకు బాధ వచ్చినప్పుడు మాట అంటే నేను చెప్తున్నాను, కానీ మన సహోదరి మన సంఘానికి ఎంతో సహకరిస్తున్నటువంటి ఆమె ఎంతగానో నా జీవితంలో, నా సేవ పరిచయంలో సేవకుడిగా నన్ను గౌరవించినటువంటి మొట్టమొదటి వ్యక్తి. అలాంటి వ్యక్తి చనిపోతే మనకి ఎంత బాధ ఉంటుంది, ఎంత దుఃఖం ఉంటుంది. నిజంగా నేను తేరుకోవటానికి ఇప్పటికీ ఈ క్షణానికి కూడా నేను తేరుకోలేకపోయినా ఆమె దెబ్బకే. ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టేయటం నేను ఇప్పటికీ తేరుకోలేకపోయినా. ఆమె ఆనందంగా పరదేశంలో నీతిమంతులతో, అపొస్తలులతో సంతోషంగానే ఉంది. కానీ ఆ సత్యాన్ని మన పక్క నుంచి తొలగించేస్తున్నాడు సాతాను మనకు తెలియకుండానే. యథార్థంగా బ్రతుకుతాం వల్ల వచ్చే లాభం ఏంటి, యథార్థంగా ఉన్న మనిషిని ఎందుకు తీసుకెళ్ళిపోవాలి దేవుడు అని నేను కూడా నా జీవితంలో పడ్డటువంటి బాధ 10 రోజుల నుంచి పడుతున్నాను. నేను బాధ, అయ్యో ఇంత యథార్థవంతురాలను ఎందుకు తీసుకెళ్ళిపోయాడు దేవుడని. కానీ యోబు భారీ స్థితిలో మనం ఉండకూడదు, యోబులానే ఉండాలి. ఎందుకనంటే దేవుడు ఏదో మనకి దాచిపెట్టి ఉంచాడు, అది మనకు తెలుసు. బైబిల్ చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ భూమి మీద మరణం అనేది తాత్కాలికమే, కానీ దేవుడిచ్చేటువంటి లోకం శాశ్వత కాలం ఉండబోతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం యథార్థతని వదిలిపెట్టకూడదు. యథార్థతను వదిలేటువంటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయని అంటే శోధనలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు, ఇలాగా భయంకరమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు మనం ఎదురవుతున్నప్పుడు మన ఖచ్చితంగా యథార్థతను వదిలేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి ఆ పరిస్థితులు మనం తప్పించుకొని మన యథార్థతను మనం కాపాడుకోవాలి అని యోబు మనకి నేర్పిస్తున్నాడు. రెండోది ఏంటంటే యథార్థతను వదిలేయటానికి గల రెండో కారణం, కీర్తనల గ్రంథం 73వ కీర్తన మీరు చూస్తే ఇది ఆసాపు రాసినటువంటి కీర్తన. ఆసాపు గొప్ప భక్తుడు, సంగీత విద్వాంసుడు. దావీదు ఏర్పాటు చేసినటువంటి భక్తులలో ఈయనొకడు ఆసాపు. ఇది 73 కీర్తన రాశాడు ఆయన. 73 కీర్తనలో ఒకసారి 11వ వచనం చూడండి. 11వ వచనం, దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు. ఎవరు అంటే 3వ వచనం చూడండి, భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మత్సరపడి తిని. యథార్థతను వదిలిపెట్టేటువంటి రెండవ పరిస్థితి ఏంటంటే భక్తిహీనులు హ్యాపీగా ఉన్నారు. భక్తిహీనులు ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు. ఈయనకి ఏం పట్టాడంటే ఈయన మత్సరపడ్డాడంట. భక్తులు చనిపోతున్నారు, భక్తులు కొనుక్కోబడుతున్నారు, యథార్థవంతులు కొనుక్కోబడుతున్నారు, నీతిని అనుసరించేవారు కొనుక్కోబడుతున్నారు, దేవుడి పిల్లలు కొనుక్కోబడుతున్నారు. మరి దేవుడు అంటే ఏంటి తెలియనటువంటి ప్రజలు క్షేమంగా ఉన్నారట. 11వ వచనం చూడండి, దేవునికి తెలివి లేదా అని వారు అనుకుంటున్నారట. ఇదిగో ఇట్టువారు భక్తిహీనులు. 12వ వచనం, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధనవృద్ధి చేసుకుందరు. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే. యథార్థంగా బతకటం వల్ల వచ్చి ఉపయోగం ఏంటి? నేను యథార్థంగా బతకటం వల్ల నాకు ఏమైనా ఒరిగేది ఏంటి? నేను యథార్థంగా బతకటం వల్ల నాకు ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా దేవుడు ఇస్తున్నాడా? నాకంటే ఎక్కువగా భక్తిహీనులే బాగున్నారు. నేను యథార్థంగా బ్రతకటం వల్ల వచ్చే లాభం ఏమి నాకైతే లేదు. ఎందుకనంటే భక్తిహీనుల క్షేమాన్ని నేను చూసినప్పుడు నా క్షేమం ముందు వాళ్ళే బాగున్నారు. ఎప్పుడు వదిలేస్తారంటే యథార్థత, భక్తిహీనులను చూసినప్పుడు వదిలేస్తారంటే యథార్థత. మొదటి విషయం, భక్తిహీనులు వదిలిపెట్టే మొదటి పరిస్థితి ఏంటి? భక్తిహీనులు వదిలిపెట్టేటువంటి మొదటి పరిస్థితి ఏంటి? శోధనలు వచ్చినప్పుడు, భయంకరమైన హింసలు వచ్చినప్పుడు యథార్థతను వదిలేసే అవకాశాలు ఏర్పడతాయి. రెండోది, భక్తిహీనుల క్షేమాన్ని చూసి, భక్తిహీనులు నీతిని అనుసరించినటువంటి వ్యక్తులు అభివృద్ధి చెందటం, ధనవృద్ధి చేసుకోవటం, వాళ్ళు హ్యాపీగా ఉండటం అనే విషయానికి వచ్చేసరికి భక్తిహీనుల యొక్క ఆ యొక్క అభివృద్ధిని చూసి ఆసేపు ఏమనుకుంటున్నాడట, నేను శుద్ధుడినై ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడినై ఉండుట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయము నాకు శిక్ష వచ్చుచున్నది.
అంటే భక్తిహీనులు అభివృద్ధిని చూసి ఏం వదిలేస్తారట? యథార్థతను వదిలేస్తారంట. మన యథార్థంగా బతకటం వల్ల మనకేం లాభం లేదు, యథార్థంగా లేని వాళ్ళే శుభ్రంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు డెవలప్ అయిపోతున్నారు, వాళ్ళు క్షేమంగా ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. మనం చూస్తేనేమో దేవుడిని నమ్ముకుని యథార్థత, నిజాయితీ, నీతి అనుకుంటూ బ్రతికితే మనకు వచ్చే లాభమే ఉంది. మనం ఇంకా బాధలు అనిపిస్తున్నాం, దినమల్లా శిక్ష వచ్చేస్తుంది మనకి, ఏ రోజున ఏం ప్రమాదం వచ్చి పడుతుంది అన్నట్టుగా బ్రతుకుతున్నాం అని చెప్పి కొంతమంది యథార్థతను వదిలేస్తారట. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మన జీవిత భాగస్వామి పట్ల యథార్థతగా ఉండాలి, మన తోటివారి పట్ల యథార్థతగా ఉండాలి. యథార్థత వదిలేయటం అంటే ఏంటి తెలుసా? మన పక్కవారికి అన్యాయం చేయటమే యథార్థతలు వదిలేయటం అంటే. ఇప్పుడు మన పక్క సహవాసికి తప్పు చేయటమే మన యథార్థత వదిలేయటం అంటే. మనం ఎప్పుడైతే యథార్థతను కోల్పోయామో, మన యథార్థతను వదిలినటువంటి మన జీవితాన్ని బట్టి పక్కవారికి అన్యాయం జరిగిద్ది, మన భాగస్వామికి అన్యాయం జరిగిద్ది, మన తోటి సహోదరులకి అన్యాయం జరిగిద్ది, మన ఇతరుల పట్ల అన్యాయం జరిగిద్ది వాళ్ళకి. ఎందుకంటే మనం యథార్థతను అనుసరిస్తేనే వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు, మన యథార్థతను అనుసరిస్తేనే వాళ్ళు బాగుంటారు. మన యథార్థతను వదిలేమనుకోండి, వాళ్ళు నష్టపోతారు మన యథార్థత లేని జీవితాన్ని బట్టి. కాబట్టి ఆశాపు అనుకున్నది పొరపాటు. ఏంటంటే భక్తిహీనుల క్షేమాన్ని చూసి నేను చేతులు కొట్టుకుని శుద్ధుని ఉన్నట్ట, దానివల్ల ఉపయోగం ఏంటి అన్న మాట తప్పు. అంటే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా క్రైస్తవులు వదిలిపెట్టేసేది ఏంటంటే యథార్థతను వదలకూడదని దేవుడు చెప్తున్నాడు. ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో నిజంగా మనం క్షేమం లేకపోవచ్చు, తినడానికి ఆహారం లేకపోవచ్చు, మన పరిస్థితులు గడ్డు పరిస్థితులు కూడా ఉండొచ్చు. కాకపోతే మనం వదలకూడదు ఏంటి తెలుసా? యథార్థతను వదలకూడదు. యోబు భార్య అంటుంది ఏమని? నీవెంకనూ యథార్థతను వదలకయుందువా, నువ్వు దేవుని దూషించి మరణము కమ్ము. ఎందుకు? నీకేం చేశాడు దేవుడు? 2 దెబ్బల్లో తిట్టి అవతలబాడే, 2 దెబ్బల్లో తిట్టే, దూషించే. భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు, నువ్వు యథార్థవంతుడివై నీతిమంతుడు అయింది, దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనని విసర్జించావు అని చెప్పి దేవుడు సాక్ష్యం ఇస్తే సరిపోద్దేంటి? దూషించి ఆ సాక్ష్యం ఎందుకు ఇచ్చావు నువ్వు, నా కుటుంబానికి ఎలా ఎందుకు దాపురించిందని చెప్పి దూషించి మరణం కమ్మని చెప్పి యోబు భార్య పురుకొలుపుతుంది. ఇది రెండో విషయం. మొట్టమొదటిది ఏంటంటే యథార్థతకి యథార్థతే ప్రతిఫలం. దేవుడు ఎవరు యథార్థంగా ఉంటారో వారికి యథార్థమైన ప్రతిఫలాలే ఇస్తాడు. రెండోది, యథార్థతని విడిచిపెట్టేయటానికి గల 2 కారణాలు చూసాం. ఒక కారణం ఏంటంటే హింసలు శోధనలు వచ్చినప్పుడు యథార్థతను విడిచిపెట్టేస్తాం. 2, భక్తిహీనుల క్షేమాన్ని చూసినప్పుడు యథార్థతను విడిచిపెట్టేస్తాం. మూడో విషయం ఏంటంటే యథార్థతను బట్టి కలిగే ఉపయోగాలను బట్టి మనం యథార్థతను వదిలిపెట్టకూడదు. ఏంటట? యథార్థతను బట్టి కలుగు ఉపయోగాలను బట్టి మనం యథార్థతను వదిలిపెట్టకూడదు. అంటే యథార్థతను బట్టి కొన్ని ఉపయోగాలు ఉన్నాయా? అవును ఉన్నాయి. బైబిల్ మనం ఆలోచన చేసినప్పుడు యోబు భార్య యోబును యథార్థ విషయంలో శోధించింది. దేవుని దూషించి యథార్థతను వదిలిపెట్టామని గొడవ చేసింది ఆమె. కానీ యోబు భక్తుడు దేవుడు ఆలోచనలు ఎరిగినటువంటి వాడిగా, దేవుణ్ణి మనసు నిండా నింపుకున్నవాడిగా, దేవుని ఆలోచనలకు దగ్గరగా ఉన్నవాడిగా, యథార్థత కలిగి ఉండటం వల్ల వచ్చే మేలులు తెలిసిన వాడిగా యోబు యథార్థతను వదల. యోబు భార్య ఏమంది? నువ్వు దేవుని దూషించి మరణం కమ్ము, యథార్థతను వదిలిపెట్టేంది. కానీ యథార్థంగా ఉంటే దేవుని దగ్గర నుంచి ఎన్ని మేలులు వస్తాయో ఎరిగిన వాడిగా యోబు యథార్థతని వదల. అన్ని కష్టాలు వచ్చినా, అన్ని శోధనలు వచ్చినా, అన్ని ఆటంకాలు వచ్చినా యోబు యథార్థతని వదల. బైబిల్లో యథార్థతని బట్టి ఆ భక్తులకు కలిగేటువంటి మేలులేంటి అని ఆలోచన చేస్తే కొన్ని మేలులు ఉన్నాయి బైబిల్లో. యథార్థతను అనుసరిస్తే వారికి కలిగేటువంటి మేలులు కొన్ని ఉన్నాయి. ఆ మేలులు ఏంటంటే, మొదటిది సామెతల గ్రంథం 11వ అధ్యాయం. యోబు యథార్థతను వదలకపోవటానికి గల కారణం ఇదే. యోబు యథార్థతని వదలకపోవటానికి కారణం ఇదే. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథం 11:20. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకిష్టులు. యోబు భార్యకి యోబుకి ఎంత తేడా ఉందో చూడండి. యోబు భార్య ఏమంది? నువ్వు ఇంకా యథార్థతను వదలకుందువా. ఎందుకు వదలలేదు యోబు యథార్థతని? యథార్థవంతులంటే ఎవరికి ఇష్టమట? దేవునికి ఇష్టపట. యథార్థతను అనుసరించి బ్రతికే భక్తులంటే దేవునికి
ఇష్టమంట. యథార్థవంతులు యెహోవాకు ఇష్టులు. యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టులు. యథార్థతను అనుసరిస్తే దేవునికి ఇష్టంగా ఉంటామంట. దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో కూడా ఈ మాట చెప్తాడు చూడండి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 29 అధ్యాయం 17 వచనం చూడండి. 29:17. యథార్థతని యోబు వదలకపోవడం గల కారణం, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనం యథార్థతను వదలకూడదు. యథార్థతని వదలనటువంటి వ్యక్తులు అంటే దేవునికి ఇష్టలు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయము 17 వచనంలో చెప్పిన మాట చూస్తే, నా దేవా నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. చూడండి, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావు. ప్రతి హృదయాన్ని ఆయన పరిశీలిస్తాడట. ఎవరైతే యథార్థంగా ఉంటారో వాళ్ళంటే ఇష్టపడతారట. ఆయన యథార్థవర్తులు ఆయనకి ఇష్టలు. ఇక్కడ అంటాడు యోబు, దావీదు భక్తుడు ఏమంటున్నాడు, నువ్వు హృదయ పరిశోధన చేస్తావు, యథార్థవంతులందు నువ్వు ఇష్టపడతావు. అంటే దేవునికి ఎవరంటే ఇష్టం? యథార్థవంతులంటే ఇష్టపడ. యోబు యథార్థతను వదిలేస్తే ఏమైపోతాడు? దేవునికి ఇష్టమైన మనుషుల్లోంచి తొలగిపోతాడు. యోబు అంటే దేవునికి ఇష్టమై ఉండేది కాకుండేది. కానీ యోబు అంటే దేవునికి ఇష్టమా కాదు? ఇప్పుడు యోబు భార్య అంటే దేవునికి ఇష్టమా కాదు. ఎందుకంటే యథార్థతను వదిలేసి ఆమె యథార్థతను వదిలేమని చెప్పి భర్తను ప్రోత్సహించింది. యథార్థంగా బ్రతకటం వల్ల వచ్చే లాభం ఏంటి అంది. కానీ యథార్థంగా బ్రతకటం వల్ల వచ్చే లాభం ఏంటి తెలుసా? మొదటి మేలేంటి తెలుసా? ఆయనకి ఇష్టమైన వారుగా ఉంటాం. కొత్త నిబంధనలో కూడా అపోస్తలుడైన పౌలు మంచి మాట చెప్పాడండి. ఈ భూమి మీద ఉండగా మనం ఎలా బ్రతకాలి చెప్పాడు ఆయన. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఏమంటున్నాడు ఆయన? భక్తుడైన పౌలు ఏమంటున్నాడు? కావున దేహమందున్నను, దేహము విడిచినను, దేహములో ఉన్నను, మన ఆత్మ దేహములో ఉన్నను, దేహముని విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. భక్తులు అనుకుంటారంటే, అపోస్తులు అనుకుంటారంటే ఏమని? మేము దేహంలో ఉన్న దేహాన్ని విడిచిపెట్టినా మేము ఎవరికి ఇష్టలై ఉండాలి? దేవునికి ఇష్టలై ఉండాలని మిగులు అపేక్షించుచున్నాము. మా అపేక్ష అంతా కూడా అదే. ఏంటంటే మేము దేహంలో ఉన్నామా, దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేహాన్ని విడిచిపెట్టేసామా, దేవునికి ఇష్టలుగా ఉండాలి. మే స్థితిలో ఉన్నా దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని మేము బ్రతకాలి. ఆ దేవునికి ఇష్టలు ఎవరు? యథార్థవంతులు. అంటే పౌలు గారు అపోస్తులు ఏమై ఉండాలని కోరుకుంటున్నాడు? యథార్థతను మేము విడిచిపెట్టం. ఎందుకంటే యథార్థవంతులు దేవునికి ఇష్టలు. ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో, ఈ ప్రతికూలమైనటువంటి కాలంలో దేవుని పిల్లలు వదలకూడదు ఏంటో తెలుసా? యథార్థత. యథార్థవంతులంటే ఆయనకి ఇష్టలు. యథార్థవంతులంటే ఆయనకి ఇష్టలు. మొదటి మేలు ఏంటి? యోబు ఎందుకు యథార్థతను వదలలేదు? దేవునికి ఇష్టంగా ఉండాలని, దేవుడు ఇష్టపడే సమూహంలో నేను ఉండాలని, దేవునికి ఇష్టమైన పిల్లల్లో నేను ఉండాలని ఆరాటపడ్డాడు ఆయన. అందు గురించి అంత నష్టం వచ్చినా, అన్ని శోధనలు వచ్చినా, కానీ దేవునికి ఇష్టడిగా ఉండటంలో ఆయన పర్ఫెక్ట్గా పాస్ అయ్యాడు. రెండోది, దేవునికి ఇష్టడిగా ఉండటం వల్ల వచ్చేటువంటి రెండో ఉపయోగం ఏంటి తెలుసా? దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చూడండి. యథార్థంగా ఉండటం వల్ల ఆయనకి ఇష్టలుగా ఉంటాం. ఆయన ఇష్టపడతాడు యథార్థవంతుల్ని. రెండోది, యథార్థవంతుల్ని ఆయన బలపరుస్తాడట. మొదటిది, యథార్థవంతుల్ని ఆయన ఇష్టపడతాడు. 2, యథార్థవంతుల్ని ఆయన బలపరుస్తాడట. చూడండి 9వ వచనం, తన ఎడల యథార్థ హృదయం గలవారిని, చూడండి, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. లోకమంతా ఏం చేస్తుందంట? సంచారం చేస్తుందంట. లోకములో దేవుని కనుదృష్టి ఎవరి విషయంలో కొంచెం సంచారం చేస్తుంది? తన ఎడల యథార్థం గల వారిని బలపరచడానికట. ఎంత గొప్ప ధన్యత ఉందండి ఇది. యోబు గారు ఎందుకు యథార్థతను వదలలేదు? ఆయనకి ఇష్టలుగా ఉండాలని. యోబు ఎందుకు యథార్థతను వదలలేదు? ఆయన బలపరుస్తాడని. అంటే యోబుని బలపరిచింది ఎవరు? ఇప్పుడు ఇంతకీ దేవుడు. యోబుని బలహీనపరిచింది ఎవరు? భార్య.
అంటే భార్య ఎందుకు బలహీనపరిచిందంటే లోకంలో వైపు చూస్తుంది. కానీ యోబు ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడు. నేను యథార్థతను వదిలేయకూడదు. యథార్థవంతులంటే ఆయనకి ఇష్టం. నేను యథార్థతను నేను వదలను. ఎందుకనంటే ఆయన నన్ను నిత్యము బలపరుస్తున్నాడు. ఆయన కనుదృష్టి యథార్థవంతులు బలపరచడానికి సంచారం చేస్తుంది. రెండో మేలు, మనం బలహీన స్థితిలో ఉన్న ఆయన బలపరుస్తాడు. యథార్థతను మనం అనుసరిస్తే మనకి ధైర్యాన్ని ఇస్తాడు, మనకి నెమ్మదిని ఇస్తాడు. ఆయన ఖచ్చితంగా మనల్ని బలపరుస్తాడు. యథార్థతను వదలకూడదు. యథార్థతను ఎప్పుడైతే వదిలేసామో మనం ఏమైపోతాం? బలహీనమైపోతాం. బలంగా ఉండగలుగుతున్నారు అని అంటే వాళ్ళు యథార్థతను వదలలేదు కనుక వాళ్ళని బలపరుస్తున్నాడు దేవుడు. యథార్థవంతులకి కలిగే రెండో మేలు, ఆయన బలపరుస్తాడు. మొదటి మేలు, ఆయన ఇష్టపడతాడు. మూడో మేలు ఏంటి చూద్దాం. మూడో మేలు సమూయేలు రెండో గ్రంథం 22వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 33వ వచనం. 22-33 చూడండి. యథార్థవంతులకి కలిగేటువంటి మూడో మంచి మేలేంటి తెలుసా? యథార్థవంతుల్ని ఆయన నడిపిస్తాడు. 33వ వచనం చూడండి. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. ఆయన బలమైన కోటట. ఎవరట? బలమైన కోట. కోట అంటే ఏంటి? పెద్ద పెద్ద కోటలు కట్టుకునేవారంటే రాజులు ఇదివరకే. ఎందుకని? శత్రువుల వాళ్ళ మీద దాడి చేయకుండా ఉండటానికి. ఏదైనా విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దాడి చేయకుండా ఉండటానికి. పాత నిబంధనలో ఆశ్రయపురాలు కూడా దేవుడు అలాగే ఏర్పాటు చేశాడు. ఆశ్రయపురంలోకి వెళ్ళి తలదాచుకుంటే వాళ్ళ మీదకి ఎలాంటి ఉపద్రవం వారి మీదకి వచ్చేది కాదు. ఈ ప్రతికూలమైన వాతావరణంలో యథార్థవంతులకి ఆయన ఎలా ఉంటాడట? కోటగా ఉంటాడట. కోటగా ఉండి ఆయన ఏం చేస్తాడట? నడిపిస్తాడట. ఏం చేస్తాడు? మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? సూర్యనారాయణ అన్నట్టున్నారు. యథార్థవంతులు కలిగే మూడు మేలేంటి? ఆయన కోటగా ఉంటాడు. ఎలాంటి వైరస్లు ఎన్ని వచ్చినా అటు నుంచి అట్టే పారిపోతాయి. కోట, ఒక కోటలా ఉంటాడట. ఒకవేళ మరణం వచ్చినా మన ఆత్మని ఏది తాకలేదు. ఈ వైరస్ ద్వారా మరణం సంభవించినా ఆ వైరస్లో ఆత్మకి తాకవు. సాతాన్ అనే వైరస్ తాకదు. ఆయన బలమైన కోటగా ఉంటాడట. యథార్థతను వదలకుండా ఉంటే ఆయన బలమైన కోటగా ఉండి వారిని నడిపిస్తాడట. ఈ దినాల్లో మనకు కావాల్సింది ఏంటి? బలమైన కోటగా దేవుడు మనకు ఉండాలంటే మనం ఏం చేయాలి? యథార్థతను వదలకూడదు. యథార్థతను వదిలేమనుకోండి, ఆ కోట ఏమైపోద్ది? తప్పుకుంటుంది. ఆ కోట తప్పుకుందంటే ఎక్కడ లేని వైరస్లన్నీ మన మీద దాడి చేస్తాయి. అంటే ఇప్పుడు చైనా వాళ్ళకి చుట్టూ ఏముంటుంది? చైనా వాల్ అంటారు కదా, చైనా గోడ. అంటే బయట వాళ్ళు లోనికి వెళ్లకుండా ఆపటానికి. ఇతర దేశాల మన దేశంలో రాకుండా ఉండటం కోసం వైరస్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేద్దామని ప్రపంచ దేశాలన్నీ కూడా గడిబిల్లు ఆడిపోతున్నాయి. కారణం ఏంటంటే అక్కడ ఉన్న వైరస్ వీళ్ళకి వచ్చేద్దామని. అసలు దేవుడే బలమైన కోటగా ఉంటే, దేవుడే బలమైన కోటగా కాస్తే వైరస్ ఉన్న వాళ్ళతో సహజీవనం చేసినా ప్రమాదం రాదు. కాకపోతే అలా చేయకండి, ఎందుకంటే వైరస్ బలంగా ఉంది. ఇక్కడ దేవుడు చెప్పింది శరీరానుసారంగానే కాదు, ఆత్మానుసారంగా కూడా చెప్పాడు. ఆయన మన ఆత్మని ఎవరు ముట్టుకోరట. యేసుప్రభువారు అంటాడు కదా, ఏమని? దేహమునే చంపువారికి భయపడక ఆత్మను దేహాన్ని కూడా నరకంలో పారదోయేవాడికి మీరు భయపడండి అన్నాడు. ఆత్మను ముట్టనివ్వకుండా ఆపుతాడు ఆయన. మెయిన్ మన ఆత్మకి ఎలాంటి నష్టం కలగకుండా ఆపు చేస్తాడు ఆయన. బలమైన కోటగా కాస్తాడు. శరీరానికి కూడా రోగం రాకుండా ఆపగలడు. వైరస్ మన దరి చేరకుండా ఆపగలడు. మన నిర్లక్ష్యం వల్ల వైరస్ బారిన పడుతున్నాం తప్ప ఆయన ప్రేమ లేకపోవటం కాదు. ఇవాళ భూమి మీదకి వైరస్ వచ్చిందని అంటే మనుషుల స్థితిగతులు బాగోలేదు, వాళ్ళ ప్రవర్తన బాగోలేదు, వాళ్ళ జీవిత విధానాలు బాగోలేదు. ఎక్కడ చూసినా దౌర్భాగ్యమైన జీవితాలే, ఎక్కడ చూసినా దారుణాలే, ఎక్కడ చూసినా హీనమైనటువంటి ప్రాణులే. అందుగురించి వైరస్ వచ్చింది. నిజంగా వాళ్ళు యథార్థవంతులుగా బ్రతుకుంటే దేవుడి వారికి కోటకు ఉండేవాడు. ఆ వైరస్ ఈ ప్రపంచంలోనికి వచ్చి ఉండేది కాదు. కాబట్టి యథార్థవంతుల్ని ఆయన ఏం చేస్తారట? కోటగా ఉండి నడిపిస్తారట. మొదటిది ఏంటి? యథార్థంగా ఉండడం వల్ల వచ్చి మేలేంటి? ఆయన ఇష్టపడతాడు.
రెండోది యథార్థంగా ఉండటం వల్ల వచ్చేది ఏంటి? ఆయన బలపరుస్తాడు. యథార్థంగా ఉండటం వల్ల వచ్చే మూడో మేలేంటి? ఆయన కోటగా ఉండి నడిపిస్తాడు. అందుకే యోబు భార్య అంటుంది, నువ్వు ఇంకా యథార్థతను వదలకుందువా అని. ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితి ఏంటి? యథార్థత దేనికి? నీకు పిల్లలు చచ్చిపోయారు, ఆస్తులు పోయినాయి, నువ్వు చూస్తేనేమో రేపు మాపో చచ్చిలాగా ఉన్నావు, ఒళ్ళంతా చిల్ల పెంకులతో గోక్కున్నావు, కొండ పెంకులతో గోక్కుంటున్నావు, గోక్కోవటానికి కూడా నీకు అవకాశం లేనంత భయంకరమైనటువంటి శరీరం అంతా కురుపులు, వాసన తట్టుకోలేకపోతున్నాను నేను. దేవుడు దూషించి చచ్చిపోయా, యథార్థతను వదిలే, ఇంకా యథార్థత అంటావేంటంటుంది. కానీ యథార్థవంతులు కలిగే మేలు ఎరిగిన వాడుగా యోబు యథార్థతని విడిచిపెట్టలేదండి. యథార్థతని విడిచిపెట్టల. యథార్థవంతులు కలిగే మరొక మేలు ఏంటంటే సామెతల గ్రంథము 28 అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథము 28 10వ వచనం చూడండి. యథార్థవంతులు 28 అధ్యాయం 10వ వచనం. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించేవాడు తాను త్రవ్విని గోతులు తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందురు. యథార్థవంతులు కలిగే మరొక మేలేంటి తెలుసా? మేలైన దానిని స్వతంత్రించుకుందరు. ఏది మేలైంది? మేలైనది ఏదో మీరు ఎంపిక చేసుకోండి అన్నాడు. మేలైంది ఏదో మీరు ఎంపిక చేసుకోండి అన్నాడు. మేలైంది ఏదో అది స్వతంత్రించుకుంటారట. ఎవరు? యథార్థవంతులు. మేలైనది ఏదో, మేలైనది ఏది మేలైందో, ఎక్కడుంటే మేలో, ఎలా నడిస్తే మేలో, ఎలా ఉంటే మేలో, ఏ పరిస్థితులు గుండా ఉంటే మేలో దేవుడు మనకేమిస్తాడు? ఆలోచన ఇస్తాడు. పలానా చోటకి ఫంక్షన్కి పిలిచారండి, అక్కడికి వెళ్తాం మేలేనా? ఇప్పుడు మేలేనా? ఎక్కడో భోజనాలు పెడుతున్నారండి, మంచి మంచి ఆహార పదార్థాలు పెడుతున్నారు, అక్కడికి వెళ్తాం మేలేనా? మనకు తెలియదు, మన స్నేహితుడే కదా, అక్కడికి వెళ్ళి వచ్చేద్దాం, మనం వెళ్ళి వచ్చేస్తాం. కానీ దేవుడు ఇలాంటి టైంలో మనకి ఏం చేస్తాడు? మేలైనది ఏదో, మేలు కానిది ఏదో మనకి ఆలోచన ఇస్తాడు. యథార్థవంతులను ఆపుతాడట. అయ్యి బాబు అక్కడికి వెళ్తే అయిపోతుండ్రా బాబు, నేను ఎందుకు ఆగిపోయాను అంటాడు. ఎందుకు ఆగలేదు? నువ్వు యథార్థతను అనుసరిస్తున్నావు కాబట్టి. ఏది మేలు కాదో, ఏది మేలో దేవుడు నీకు ఆలోచన పుట్టించాడు కనుక నువ్వు వెళ్ళలేదు. అంటే యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుంటారట. మేలైనది, ఈ ప్రపంచంలో మేలైనది ఏంటి అంటే సంఘం, దేవుని వాక్యం వినడం. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మేలైంది ఏంటి అంటే పరలోకం, దేవునితో ఉండటం. ఇవన్నీ కూడా దేవుడు మనకి స్వతంత్రించుకునే అవకాశాన్ని మన యథార్థవంతులకి ఇస్తాడు. ఇంకొక మేలు చూస్తే యథార్థవంతులు కలిగే మరొక మేలు ఏంటంటే కీర్తన 41:12 చూడండి. కీర్తన 41:12. కీర్తన 41:12. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. చూడండి, నా యథార్థతను బట్టి నువ్వేం చేస్తున్నావు? ఉద్ధరిస్తున్నావు. అది అలా పట్టుకుని 112 కీర్తన 2 చూడండి. 112:2. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. దేవుడు ఏం చేస్తారంటే యథార్థవంతుల్ని దేవుని చేత ఉద్ధరించబడి దీవించబడతారట. యథార్థతని భక్తుడు వదలకపోవటం గల కారణం దేవుని చేత ఉద్ధరించబడి దీవించబడతారు. ఇది యథార్థతను అనుసరించడం వల్ల వచ్చే మరొక మేలు. యథార్థతను మనం వదలకుండా ఉంటే మనకి కలిగేటువంటి మేలులు. కానీ ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో యథార్థంగా ఉండటం సాధ్యమేనా? సాధ్యం కాకపోతే సాధ్యపరుచుకోవాలి. యథార్థతను విడిచిపెట్టకుండా ఉండటానికి యోబు స్థానంలోనే ఎవరు వస్తారు? ఇప్పుడు సాతాను వస్తాడు మన పక్కకి. వచ్చేయమంటాడు, ఎందుకు వచ్చింది, నువ్వు ఇన్ని చేస్తున్నావు, ఇంత చేసావు, ఏం చేశాడు నీకు దేవుడు అంటాడు. దేవుడు ఏం చేశాడు? ఇన్ని ప్రార్థనలు చేస్తున్నారు, వారం మానకుండా ప్రార్థనలకు వెళ్ళారు, దేవుడి పనులు ముందున్నావు, ఆఖరికి దేవుడి వాక్యాన్ని బోధించిన సేవకులు కూడా చచ్చిపోయారు, ఆపాలి కదా దేవుడు అనేవాడు అని చెప్పి చాలామందిని, నాలాంటి సేవకులను పురుగొలుపుతాడు, మీలాంటి విశ్వాసులు కూడా పురుగొలుపుతాడు. యోబు భార్యలాగా ఏమని, నువ్వు ఇంకా యథార్థత అంటే మన యథార్థవంతులమా వదిలేయటానికి? మెయిన్ పాయింట్ ఏంటంటే మన ఇంతకు యథార్థవంతులమేనా? మన యథార్థతను వదిలేయటానికి, యథార్థతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరొక మేలు ఏంటంటే యథార్థవంతులు కలిగే మరొక మేలు సామెతల గ్రంథం 2:7. సామెతల గ్రంథము 2:7 ఒక చక్కటి మాట. ఆయన యథార్థవంతులను
వర్ధిల్ల చేస్తారట. యథార్థవంతులు ఏం చేస్తారట? వర్ధిల్ల చేయనట. 14:11 చూడండి. 14:11 సామెతల గ్రంథం. ఆయన యథార్థవంతుల గుడారము వర్ధిల్లును, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును. మరొక మేలు ఏంటంటే యథార్థవంతులు ఆయన ఏం చేస్తారట? వర్ధిల్ల చేస్తారట, డెవలప్ చేస్తారట, డెవలప్ అవుతారట యథార్థవంతులు. ఇక ఆఖరిది మనం చూస్తే యథార్థవంతులు కలిగే మరొక మేలు కీర్తన 11:7 చూడండి. కీర్తనల గ్రంథం 11:7లో యథార్థతని కొనసాగే వారికి కలిగే మరొక మేలు గురించి మాట్లాడతాడు. 11వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నీతిపరుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసేదరు. యథార్థవంతులు ఏం చేస్తారట? ఆయన ముఖదర్శనం చేస్తారంట. ఎప్పుడు ఇది? ప్రభు రెండో రాకడలో యథార్థతను కొనసాగిస్తే, యథార్థతను విడవకుండా ఉంటే, యథార్థవంతుడిగా బ్రతికితే, ఇప్పటివరకు చెప్పుకున్న మేలులన్నీ ఒక ఎత్తు అయితే ఈ మేలు ఒక ఎత్తు. కారణం ఏంటి తెలుసా? దేవుడిని చూసే భాగ్యాన్ని దొరికిద్దంట వాళ్ళకి. దేవుని ముఖదర్శనం చేసే గొప్ప భాగ్యం దొరికిద్దంట వాళ్ళకి. ఆలోచించండి ఒకసారి. యోబు భార్య అంటుంది, నీవింకను యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనేను. యథార్థతను వదిలేమని ప్రోత్సహించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ యథార్థతని మనం అనుసరించాలి. యథార్థతే దేవుడు ప్రతిఫలంగా ఇస్తాడు. యథార్థతను వదిలేటువంటి పరిస్థితులు మనకు తెలుసు. భక్తిహీనుల క్షేమం చూసినప్పుడు, సోదరుల హింసలు కలిగినప్పుడు మనం యథార్థతను విడిచిపెట్టే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఆ పరిస్థితులు మనం గుర్తించి యథార్థతను కాపాడుకోవాలి. యోబు భక్తుడు యథార్థతను విడిచిపెట్టకపోవడం గల కారణాలు ఏంటంటే యథార్థవంతులకు కలిగేటువంటి మేలులేంటో ఆయనకు తెలుసు భక్తుడిగా. మనం కూడా ఈరోజు యథార్థత గురించి కొన్ని సంగతులు నేర్చుకున్నాం. ఇంకా బోలెని విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే మరొక వారం ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. యథార్థతని వదలపెట్టకూడదు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో యథార్థత విషయంలో చాలామంది సడలిపోతున్నారు. అయ్యో ఉంటామో లేదో. కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? లోకస్తులు ఏమంటారు? రేపు ఉంటామో లేదో తెలియదు కాబట్టి ఈరోజే ఎంజాయ్ చేసేద్దామంటారు. కానీ క్రైస్తవుడు అలా ఉండకూడదు. రేపు ఉంటామో లేదో ఈరోజే తినేద్దాంరా, రేపు ఉంటామో లేదో రేపు సస్తామేమో, రేపు వైరస్ మనకే వచ్చేద్దామో, ఈలోపే మనం తెచ్చుకుని తినేద్దాం, ఈలోపే మనం ఎంజాయ్ చేసేద్దాం, ఈరోజే మనం అంతా అనుభవించేద్దాం అన్నట్టుగా లోకస్తులాగా బ్రతకూడదు. యథార్థతని మనం విడిచిపెట్టకుండా ఉంటే కలిగే మేలులు అన్నీ కాదు. యథార్థతని విడిచిపెడితే దేవునికి ఇష్టలు కాకుండా పోతాం. జాగ్రత్తగా మనం ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లోనే మన యథార్థత ఏంటో కనపరుచుకునే మంచి సమయం ఇది. మన యథార్థతని కనపరుచుకునే మంచి సమయం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో యథార్థత కలిగి ఉంటేనే నీ యథార్థత అంటే ఏంటో బయటికి తెలుస్తుంది. ఉత్తప్పుడు యథార్థతగా ఉంటే ఉత్తప్పుడు ఉండాలి. కాకపోతే ఉత్తప్పుడు కంటే ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్న యథార్థత చాలా మూల్యమైంది. కాబట్టి గత వారం మనం నేర్చుకున్నది, ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో క్రైస్తవులుగా మన బాధ్యతను గుర్తించి ప్రార్థన చేయాలని నేర్చుకున్నాం. ఈరోజు ప్రతికూలమైన పరిస్థితుల్లో యథార్థతను వదిలేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి యథార్థతను వదలకుండా మన భక్తి జీవితాన్ని కొనసాగించాలి. యథార్థత వల్ల ఎన్ని మేలులు ఉన్నాయో గుర్తించి మన యథార్థతను వదలకుండా మన భక్తి జీవితాన్ని, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మన సొంత రక్షణ భయముతో వణుకుతో కొనసాగించాలి. అలా ఉండగలిగితే మనం ధన్యులం, దేవునికి ఇష్టలుగా మనం ఉండగలం. యోబు భార్య అన్నట్టుగా యోబు చేసి ఉంటే ఎన్ని కోల్పోతాడు చూడండి. నిజంగా ప్రతికూలమైన పరిస్థితుల్లోనే ఉన్న యోబు. కానీ మనం అలాంటి వాతావరణ పరిస్థితుల్లో ఉన్నాం. కానీ మన కుటుంబానికి ఇంకా అలాంటి పరిస్థితులు ఏమీ దేవుడు రానవలా కాపాడుతూనే ఉన్నాడు. మనల్ని ఒక కోటగా ఆయన కాస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం యథార్థతని వదలకూడదు. యథార్థతను వదిలేసే కదా మనం ఏం చేస్తుంటాం అన్నట్టుగా లూజ్ అయిపోతుంటాం. కొన్ని సందర్భాల్లో మన మైండ్ కూడా లూజ్ అయిపోతుంటుంది. మొత్తం మెత్తబడిపోతాం. దేవుడు అన్నారు, ఏం చేసింది? దేవుడు అన్నాం, ఏంటి ఉపయోగం? నీతిగా బతికినా నీతిగా బతకకపోయినా ఒకటే. నీతిగా బతికిన వాళ్ళని బట్టి ఆపాడాడు దేవుడు. ప్రార్థన చేద్దాం, వైరస్ వచ్చిందండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తే ఏంటి లాభం? మంచి భక్తురాలే చచ్చిపోయింది, మంచి భక్తుడే చచ్చిపోయాడు, ప్రార్థన వల్ల ఉపయోగం ఏంటి
అని మన మైండ్కి అనిపించేస్తుంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చిందండి, ప్రార్థన చేద్దామన్నాం అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? ఈయనగా ప్రార్థన అంటాడు, ప్రార్థన చేసి పాస్టర్లో చచ్చిపోతుంటే ఈయనగా ప్రార్థన అంటాడు, వదిలేనిపించేస్తుంది వెంటనే. వదిలేద్దాం, యథార్థతను వదిలేద్దాం. నీతి అంటే ఎంతకాలం, యథార్థత అంటే ఎంతకాలం మనం బతుకుండగలం? మనకు అనిపించేస్తుంటుంది. అది సాతాను పక్క నుంచి మనకి విత్తనాలు చల్లుతూ ఉంటాడు, చెడు బీజాలు వేస్తుంటాడు. కాబట్టి భక్తులుగా, దేవుని పిల్లలుగా ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో మన యథార్థతను కాపాడుకుంటూ మన ముందుకి కొనసాగుదాం. యథార్థతను విడిచిపెట్టకుండా మన యథార్థంగా బ్రతకగలిగితే దేవుడు ఖచ్చితంగా మనకు కోటగానే ఉంటాడు. ఖచ్చితంగా మన కుటుంబాలు వర్ధిల్లుతాయి. ఖచ్చితంగా ఆయనకి ఇష్టలుగా మనం ఉండగలం. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపజేసి అటు రీతిగా మనల్ని నడిపించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన